హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను విలక్ష్మిని. మాకైతే ఈరోజు రాజస్థానీ స్వీట్స్ వచ్చేసాయి. ఎప్పుడు వస్తూ ఉంటాయి, కానీ నేను ఇప్పటి వరకు ఏంటంటే నార్మల్గా నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మిగతా అన్నీ నేను కూడా ఇప్పటి వరకు నేను చాలా స్వీట్స్ చూశాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు నేను చాలా రకాల స్వీట్స్ చూశాను, కానీ వచ్చింది రిపీట్ అవ్వకుండా వస్తూనే ఉన్నాయి. కానీ టేస్ట్ విషయంలోకి వచ్చేవాటికి సూపర్గా ఉంటాయి అసలు. నిజంగా నేనైతే చిన్నప్పటి నుంచి అసలు నాకు స్వీట్ ఎలర్జీ, నేను అస్సలు స్వీట్ ముట్టను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ స్వీట్స్ తింటే నిజంగా హెల్త్కి మంచిది. ఏంటంటే నార్మల్గా మనకి స్వీట్ తింటే అంత హెల్త్కి మంచిది కావద్దు, కాబట్టి మనం అసలు నిజంగా తినం కదా. సో ఇక్కడ స్వీట్స్ వచ్చేవాటికి మనకి మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ మంచి స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు వీటితో తయారు చేస్తారు, కాబట్టి మ్యాక్సిమం ఇవి మనము మంచిగా తినొచ్చు అనమాట. అంటే మ్యాక్సిమం షుగర్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసి మిగతా వాళ్ళకి చెప్తున్నాను నేను. మనకి ఇవైతే చాలా హెల్తీ, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా మ్యాక్సిమం ఈ రాజస్థానీ స్వీట్స్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరుండరు. రాజస్థానీ స్వీట్స్ తమ రాజసమైన రుచి, స్వచ్ఛమైన నెయ్యి అంటే దేశీ ఘీ వాడకం, అలానే సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, యాలకులు మరియు పుష్కలమైన డ్రై ఫ్రూట్స్కి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఎడారి వాతావరణం కారణంగా ఇక్కడి సాంప్రదాయ మిఠాయిలను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా మరియు అధిక శక్తిని ఇచ్చేలా తయారు చేయడం వీటి ప్రధాన ప్రత్యేకత అన్నమాట. మనకి ఇక్కడ స్వీట్స్ చాలా స్వీట్స్ దొరుకుతాయి. గేవర్, ఇది రాజస్థానీ మిఠాయిల రాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. అలానే మావా కచోరీ, అంటే ఇక్కడ మావా కచోరీ అనేసరికి మనకి స్వీట్నెస్గా తయారు చేస్తారనమాట. పంచదార పాకంతో తయారు చేస్తారు మావా కచోరీ వచ్చేసి. అండ్ చూర్మా లడ్డు, అలానే మూంగ్ దాల్ హల్వా, అండ్ మోహన్ దాల్, అండ్ అల్వర్ఖా కలాఖండ్, అండ్ ఫెనీ, అండ్ ఇంకా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అంటే కమలం పువ్వు, అంటే పువ్వు ఆకారపు రోజ్ బర్ఫీ, అండ్ డ్రై ఫ్రూట్స్ కచోరీ, బౌల్ స్వీట్స్, ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఖర్జూర్ అంజీర్ డ్రై ఫ్రూట్స్ రోల్, కాజు కట్లీ, కాజు బర్ఫీ, అండ్ రసగుల్లలు, అండ్ రస్మలై, ఇలా చాలా రకాల స్వీట్స్ ఉంటాయి ఇక్కడ. నిజంగా డ్రై ఫ్రూట్స్తో చేసినవి అయితే మాత్రం నిజంగా అంటే నార్మల్గా ఇవి ఉంటాయి కదా, కాజు, బాదం, పిస్తా వీటితో తయారు చేస్తారు. అండ్ ఆక్రోట్స్ వీటితో తయారు చేస్తూ ఉంటారు. తినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి నిజంగా. నాకు టేస్ట్గా అయితే ఇక్కడ మన స్వీట్స్ అంటే కూడా ఈ స్వీట్స్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ గీ వచ్చేసి మన సైడ్ వచ్చేసరికి కొంచెం గీ బదులు మనకి ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ తయారు చేసిన స్వీట్స్ వచ్చేసి మనకి ఓన్లీ ప్యూర్ గీ, అండ్ అది కూడా ఆవు నెయ్యితో మాత్రమే తయారు చేస్తారు. అలానే ఇక్కడ పాలు కూడా మనకి ఇక్కడ తక్కువ రేటు ఉంటాయి, కాబట్టి ఎక్కువ శాతం పాలు పదార్థాలతో మాత్రమే తయారు చేస్తారనమాట. స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తారు, కాబట్టి ఈ స్వీట్స్కి అంతటి రుచి వస్తుందన్నమాట. నెయ్యి కూడా మనకి ఆవు నెయ్యే కాబట్టి చాలా రుచి ఇస్తుంది. అలానే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి చాలా బాగుంటాయి అన్నమాట, డ్రై ఫ్రూట్స్ కూడా. సో ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ, ఆ డ్రై ఫ్రూట్స్ నేరుగా వేయడం కానీ అట్లా చేస్తూ ఉంటారు, కాబట్టి మనకి అంత రుచి వస్తుంది అనమాట. అలానే ఇప్పుడు నేను తింటున్నాను కదా, మనము టేస్ట్ చేద్దాం అన్నీ కూడా. ఈ స్వీట్ వచ్చేసి రస్మలై, అండ్ మనకి రసం అంటే మనకి పాలు విరగొట్టి వాటి ద్వారా మనం చేస్తూ ఉంటారు కదా, అది చేసి మళ్ళీ పాలల్లో ఉడికించి మళ్ళీ చేస్తారు కదా. నాకైతే ఇది అంటే మనకి కొన్ని తెలుసు అనమాట, కొన్ని తెలియదు. ఇది అయితే టేస్ట్ సూపర్ అని చెప్పొచ్చు. ఇది మళ్ళీ చేసి మళ్ళీ మనకి పంచదార పాకంలో వేసి ఉడికిస్తారనమాట. ఇది చాలా బాగుంది టేస్ట్కి వచ్చేసి. ఇంకా ఇవి వచ్చేసి మనకి ఇవి కమలం పువ్వులా ఉంది కదా, ఒకటేమో ఇక్కడ ఉన్నాయి కదా, అవి లోపల వచ్చేసేసి జెల్లీగా. ఇప్పుడు ఫస్ట్ తీస్తున్నాను కదా, ఇది వచ్చేసేసి దీని అంటే మ్యాక్సిమం వీటి పేర్లు అయితే నాకు అన్నీ తెలియదు, కానీ తినడానికైతే చాలా బాగుంది. ఈ కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో, అవి వచ్చేసేమో పిస్తా, అండ్ లోపల అయితేనేమో జెల్లీగా వేశారు. అది మరి గీ అండ్ కొంచెం హల్వా టైప్లో ఉంది, కానీ హల్వా కాదు. తేనె ఇవన్నీ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. రుచికి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా, చాలా బాగుంది. ఈ లోపల ఉన్నాయేమో ఇదేమో మనకి పిస్తా, అండ్ అవి వచ్చేసేమో మనకి కొంచెం జెల్లీగా మనకి అన్ని రకాలు వేశారు. మనకు అదైతే నాకు ఐడియా లేదు, అదేంటో నాకు తెలియలేదు. పైన కోవా వచ్చేసేమో మనకి అదేమో ఇది కాజుతో చేశారనమాట.
చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసేమో ఇంకోటి ఉంది. ఇది వచ్చేసేమో కమలం పువ్వు ఆకారంలో ఉందన్నమాట. దీన్ని వచ్చేసి మనకి కమలం రోజ్ బర్ఫీ అంటారనమాట. ఇది శనగపిండి లేదంటే చెనా లేదా మావాతో తయారు చేసి పైనేమో ఇవి కొంచెం అంటే ఇవి ఉంటాయి కదా, సిల్వర్ పేపర్తో చేస్తారనమాట. ఇంకా నార్మల్గా రోజ్, పిస్తా అండ్ బాదం పప్పు అండ్ జీడిపప్పు పౌడర్తో చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి బాదం పప్పుతో చేస్తారు, జీడిపప్పుతో చేస్తారు. ఈ జీడిపప్పుతో చేసిన స్వీట్లో మనకి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులు డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా వేస్తారు. చుట్టూనేమో గసగసాలు అతికించారు. ఈ స్వీట్ కూడా చాలా బాగుంది. రుచికి కానీ ఇండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాగుంటాయి. ఇదైతే డిఫరెంట్గా ఉంది మనకి. ఇది కొంచెము అంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని మిక్సీ చేసి దాన్ని బిస్కెట్లా చేశారు. లోపల వచ్చేసేమో మనకి బాదం పప్పు పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది తినడానికి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఆక్రోట్స్ అండ్ కొబ్బరి అన్నీ కూడా మిక్సీ చేసి దాన్ని మనకి ఒక బిస్కెట్లా తయారు చేశారనమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటంటే మనకి మీడియం స్వీట్ ఉంది, అంత మరీ ఎక్కువ స్వీటు లేదు, అలా అని చెప్పేసి స్వీట్ తక్కువ కూడా మీడియం స్వీట్లో ఉంది. అండ్ బాగుంది, చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. అండ్ టేస్ట్ విధానానికి కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కాజు కట్లీ అనుకున్నాను నేను చూడంగానే, కానీ కాజు కట్లు కాదు. నేను ఓపెన్ చేసి చూసేసరికి మనకి ఇది ఖర్జూర్ అండ్ అంజీర్తో చేసిన కట్లీ అనమాట. ఇది అయితే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. మనకి ఆడపిల్ల వచ్చి రోజుకొచ్చి కనీసం 1-2 తింటే కనుక మనకి మన రక్తం శుద్ధి అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా అంటే దీనికి ఏంటంటే కాజు అండ్ అంజీర్, ఖర్జూర్ కలిపి అవి పేస్ట్ చేసి వాళ్ళు కట్లీలాగా చేసి దానిపైన పిస్తా అతికించారనమాట. అది కూడా చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అదైతే నేనైతే ఆ బాక్స్ అయితే నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి రసగుల్లా. ఇదైతే మనకి బెంగాలీ స్వీట్ అని పిలుస్తారు కదా, మనకి రసగుల్లా మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇది వచ్చేసి బెంగాలీ స్వీటు. ఇది కూడా చాలా బాగుంటుంది. మొత్తము రసగుల్లా వచ్చేసేమో స్పాంజీగా ఉంటుంది. అండ్ మనకి ఇవి వాటర్ వచ్చేసేమో మనకి మీ అందరికీ తెలిసిందే కదా, పంచదార పాకంలో వేస్తారు కదా. ఇవి కూడా అంతే కదా, పాలను విరగొట్టి వాటిని రసగుల్లా చేసి దాన్ని మళ్ళీ ఇది పంచదార పాకంలో ఉడికిస్తారు. ఇదైతే మనకి అందరికీ తెలిసిందే. ఇంకా ఈ స్వీట్స్ అన్నీ కూడా నిజంగా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి అంటే ఫస్ట్ నుంచి చాలామంది ఏంటంటే స్వీట్ పెట్టకూడదు, స్వీట్ పెడితే షుగర్ వచ్చేస్తుంది అంటారు కదా, కానీ అవన్నీ కాదు. స్వీట్ పెట్టాలి కంపల్సరీ చిన్నపిల్లల దగ్గర నుంచి. కాకపోతే ఎక్కువగా ఓవర్గా తినకుండా మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, నెయ్యి అండ్ మనకి కొంచెం స్వీట్ కూడా కలుస్తుంది కాబట్టి ఎన్ని ఈక్వల్గా దొరుకుతాయి కాబట్టి మనకి హెల్త్కి అయితే చాలా మంచిది. రాజస్థానీ స్వీట్స్ అయితే కనుక ఎవ్వరు కూడా మిస్ చేయకుండా కంపల్సరీ తినండి. అంతే అండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంకా చాలా స్వీట్స్ వీడియోస్ ఉన్నాయి, మళ్ళీ పెడతాను. అంతవరకు సెలవు. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టి వెళ్ళండి. అంతవరకు థ్యాంక్ యూ.